వెల్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ వాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం MacOS Sequoia 15.1 బీటా వెర్షన్లో యాపిల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం డెస్క్టాప్లో అంటే మ్యాక్ మినీ అవ్వచ్చు, మ్యాక్బుక్ ఎయిర్ అవ్వచ్చు, మ్యాక్బుక్ ప్రో అవ్వచ్చు, సపోర్టెడ్ డివైసెస్లో యాపిల్ ఇంటెలిజెన్స్ తోటి మనం ఏ రకమైనటువంటి కీ ఫంక్షన్స్ చేసుకోవచ్చు అనేది చూసేద్దాం రండి. మీరు ముందుగా యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ని టెస్ట్ చేయాలి అంటే MacOS Sequoia 15.1 బీటా వెర్షన్ని మీరు అప్డేట్ చేసుకుని ఉండాలి. మీరు ఇంకా అప్డేట్ చేసుకోకపోతే నేను ఐకార్డ్లో ఇస్తున్నాను ఆ లింకు, చూసి వెంటనే మీరు అప్డేట్ చేసుకోండి. ఇక ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఏ ఏరియాల్లో మనకు బాగా ఉపయోగపడతాయి అనుకుంటే, రైటింగ్ టూల్స్ని మనకు అందిస్తున్నారు ఈ 15.1 బీటా వెర్షన్లో. ఈ రైటింగ్ టూల్స్ తోటి మనం ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు చేసుకోవచ్చు. మనకి ఇంగ్లీష్ యొక్క డ్రాఫ్టింగ్ని చాలా వరకు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పెద్ద పెద్ద ఆర్టికల్స్ని సమ్మరైజ్ చేసి కూడా మనం చూసుకోవచ్చు. మొట్టమొదట ఈ యాపిల్ ఇంటెలిజెన్స్తో భాగంగా మనకి సఫారీ బ్రౌజర్లో మనకి కొత్త ఫీచర్స్ అందుబాటులో వచ్చాయన్నమాట. ఈ సఫారీ బ్రౌజర్లో మీరు ఏదైనా ఒక న్యూస్ ఆర్టికల్స్ చదివినప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్.కామ్లోకి వెళ్ళి నేను ఇక్కడ న్యూస్ రూమ్లో ఉన్నటువంటి న్యూస్ని చదవడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మనం న్యూస్ రూమ్ని టెస్ట్ చేద్దాం. యాపిల్ న్యూస్ రూమ్లోకి వెళ్దాం. ఏదైనా న్యూస్ ఆర్టికల్స్ని మనం చదవడానికి వీలవుతుంది. ఏదో ఒక ఆర్టికల్ని నేను ఇక్కడ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసుకున్నప్పుడు ఇక్కడ సమ్మరైజ్ అనేటువంటి ఒక ఆప్షన్ మనకు ప్రత్యక్షం అవుతుంది. ఇక్కడ ఈ సమ్మరైజ్ మీద మనం క్లిక్ చేసిన వెంటనే ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది మొత్తం ఆర్టికల్ అంతా కూడా చదివి ఆ ఆర్టికల్లో ఉన్నటువంటి సమ్మరీని మనకు అందిస్తుంది. అంటే మొత్తం ముందుగా ప్రాథమికంగా ఆ ఆర్టికల్ ఏంటి, దాంట్లో సమ్మరీ ఏముంది, ఇవన్నీ కూడా రీడ్ చేసి ఇక్కడ మనకి ఒక సమ్మరీని అందించడం జరిగింది. ఈ సమ్మరీని చదువుకుని తర్వాత మనం ఆర్టికల్ని పూర్తిగా ఆర్టికల్లోకి వెళ్ళి ఆర్టికల్ని మనం అవగాహన చేసుకోవడానికి వీలుంటుంది. ఈ విధంగా ఒక సమ్మరీని మనం ఈ ముందుగా ఈ న్యూస్లో ఉన్నటువంటి సమ్మరీని చదువుకుని తర్వాత మనం న్యూస్లోకి వెళ్ళొచ్చు. అదేవిధంగా మనకి రైటింగ్ టూల్స్ని అందిస్తున్నారు యాపిల్ ఇంటెలిజెన్స్లో భాగంగా. ఏదైనా సరే మీరు థర్డ్ పార్టీ యాప్లోకి వెళ్ళి అక్కడ ఏదైనా ఫైల్ని మీరు ఓపెన్ చేసుకుని, లేదంటే ఏదైనా ఒక టెక్స్ట్ని మీరు ఓపెన్ చేసుకుని ఆ టెక్స్ట్ని మీరు ఏదైనా ఒక టెక్స్ట్ డ్రాఫ్ట్ చేసి ఉన్నట్లయితే ఆ డ్రాఫ్ట్ని మీకు అనుకూలంగా ప్రొఫెషనల్గా మార్చుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రాఫ్ట్ చేసినటువంటి ఇంగ్లీష్ మీకు నచ్చలేదు, లేదంటే అంత ప్రొఫెషనల్గా లేదు అంటే దీన్ని మనం రైటింగ్ టూల్స్ యాపిల్ ఇంటెలిజెన్స్లో భాగంగా మనకు వచ్చినటువంటి రైటింగ్ టూల్స్ తోటి రకరకాలుగా మనం దాన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అంటే సమ్మరైజ్ చేసుకోవచ్చు, ప్రూఫ్ రీడ్ చేసుకోవచ్చు, స్పెల్లింగ్స్ గ్రామర్ మిస్టేక్స్ ఉంటే ప్రూఫ్ రీడ్ చేసుకోవచ్చు, లేదంటే మొత్తం డ్రాఫ్ట్ బాగాలేదంటే రీరైట్ చేసుకోవచ్చు. అంతకా కాకుండా దాన్ని మనం ఏం చేసుకోవాలంటే బుల్లెట్స్ గాను, లేదంటే ఒక లిస్ట్ గాను ఇలా చేసుకోవచ్చు. మొట్టమొదటి మనం వీటిలో ఇక్కడ రైటింగ్ టూల్స్ అని చెప్పేసి మనం ఎప్పుడైతే బీటాలో యాపిల్ ఇంటెలిజెన్స్ని ఎనేబుల్ చేసుకున్నామో ఇక్కడ మనకి రైటింగ్ టూల్స్ అనేటువంటివి ఎనేబుల్ అవుతాయి. ఈ రైటింగ్ టూల్స్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ రకరకాలైనటువంటి ఆప్షన్స్ వచ్చాయి. ప్రూఫ్ రీడ్ చేయాలి అంటే ఈ ఆర్టికల్లో ఉన్నటువంటి గ్రామర్ మిస్టేక్స్ అవన్నీ కూడా మనం చూసుకుని వాటిని ప్రూఫ్ రీడ్ చేసి కరెక్ట్గా మనం దాన్ని ఆ డ్రాఫ్ట్ని తయారు చేసుకోవచ్చు. లేదు అంటే ఈ రైటింగ్ మనం టెక్స్ట్ సెలెక్ట్ చేసినప్పుడు మాత్రమే మనకి రైటింగ్ టూల్స్ వస్తాయి, జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ రైటింగ్ టూల్స్ని మనం మళ్ళీ షో రైటింగ్ టూల్స్ అయిన తర్వాత ఈ ఆర్టికల్ అంతా కూడా మనం సమ్మరైజ్ చేసుకోవచ్చు. ఒక పెద్ద ఆర్టికల్ అంటే నేను చిన్న ఆర్టికల్ చూపిస్తున్నాను, పెద్ద ఆర్టికల్ ఏదైనా ఉందంటే దాన్ని మనం సమ్మరైజ్ చేసుకుని ఈ విధంగా ఒక చిన్న సమ్మరీని చేసుకోవచ్చు. లేదంటే దీన్ని ఇప్పుడు మనం రీప్లేస్ అని అంటే ఇక్కడ ఆ సమ్మరీ ఇక్కడ మన టెక్స్ట్ బదులు రీప్లేస్ అయింది. మళ్ళీ దీన్ని మనం సెలెక్ట్ చేసుకుని రైటింగ్ టూల్స్లోకి వెళితే ఈ యొక్క మళ్ళీ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుని రైటింగ్ టూల్స్లోకి వెళ్ళి దీన్ని మొత్తం అంతా కూడా కీ పాయింట్స్ కింద విభజించుకోవాలి అంటే కనుక కీ పాయింట్స్ కింద డివైడ్ చేసుకోవాలంటే ఈ విధంగా బుల్లెట్ పాయింట్స్ పెట్టి కీ పాయింట్స్ అన్నీ కూడా మనకి వస్తాయి. అంటే ఒక డ్రాఫ్ట్ మీరు తయారు చేసుకున్న దాన్ని రకరకాలుగా మీరు ఆటోమేటిక్గా మార్చుకోవచ్చు. అంటే మనంతా మనం మార్చుకోవాలంటే చాలా టైం తీసుకుంటే చాలా స్కిల్స్ కావాలి. కానీ యాపిల్ ఇంటెలిజెన్స్ మన తరపున ఆ పని మనకి చేసి పెడుతుంది అనమాట. అలాగే ఈ బుల్లెట్ పాయింట్లే కాకుండా దీన్ని టేబుల్ ఆఫ్ కంటెంట్స్ కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ మార్చుకున్నటువంటి పాయింట్స్ని కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ రీప్లేస్ అంటే ఇక్కడ మీ ఉన్న టెక్స్ట్ అంతా కూడా రీప్లేస్ అయిపోయి ఆ పాయింట్స్ కింద మారుతాయి అన్నమాట. అంతేకాకుండా ఇంకా మనం వీటిని టేబుల్స్ కింద మార్చుకోవాలి అంటే కూడా ఈ రైటింగ్ టూల్స్ని ఓపెన్ చేసినప్పుడు మనకి టేబుల్ ఆప్షన్ ఉంది.
ఈ టేబుల్ కింద మనం క్లిక్ చేసినప్పుడు ఆ ఉన్నటువంటి డ్రాఫ్ట్లో ఉన్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా ఒక టేబుల్ రూపంలో ఈ విధంగా మనకి ప్రత్యక్షం అవుతాయి. ఈ డ్రాఫ్ట్ని మీరు ప్రొఫెషనల్గా మీటింగుల్లో కానీ కాన్ఫరెన్స్లో కానీ ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు మీరు తయారు చేసుకున్నటువంటి డ్రాఫ్ట్ని దాన్ని రకరకాలుగా మార్చుకుని రకరకాలుగా మనం ప్రజెంట్ చేసుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఇదంతా కూడా మనకి థర్డ్ పార్టీ యాప్ల్లో కూడా మనం చేసుకోవచ్చు. మన ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసినప్పుడు మన ఎంఎస్ వర్డ్లో కూడా ఈ రకమైన రైటింగ్ టూల్స్ని ఉపయోగించుకుని మన డ్రాఫ్ట్ని మనకు కావాల్సిన విధంగా ప్రూఫ్ రీడ్ చేసుకోవడము, గ్రామర్ మిస్టేక్స్ మనం ఇక్కడ ఎంఎస్ వర్డ్లో నేను కొంత డ్రాఫ్ట్ని పేస్ట్ చేశాను. దాన్ని కూడా ఇక్కడ మనం రైటింగ్ టూల్స్ ఆప్షన్స్ ఓపెన్ చేసుకుని టేబుల్ ఆఫ్ కంటెంట్స్ కింద, లిస్ట్ కింద, కీ పాయింట్స్ కింద, సమ్మరీ కింద, లేదంటే కన్సైజ్ అంటే సంక్షిప్తీకరించుకుని అది పెద్ద డ్రాఫ్ట్ అయినప్పుడు దాన్ని క్లుప్తంగా కొంచెంగా మార్చుకుని దాన్ని బ్రీఫ్ చేసుకోవడం, ఈ విధంగా బ్రీఫ్ చేసుకుని దాన్ని ఇక్కడే రీప్లేస్ చేసుకోవడమా లేదంటే కాపీ చేసి వేరే చోట ఏ మెయిల్కో మనం పేస్ట్ చేసుకోవడం అనేటువంటిది మనం చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఇంగ్లీష్ డ్రాఫ్ట్ని రకరకాల పద్ధతుల్లో మనం సమ్మరైజ్ చేసుకోవడము, రీరైట్ చేసుకోవడము, అదేవిధంగా ప్రూఫ్ రీడ్ చేసుకోవచ్చు, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ కింద, లిస్ట్ కింద ఈ విధంగా మార్చుకునేటువంటి అవకాశం మనకి ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ రైటింగ్ టూల్స్ మనకి కలుగజేస్తున్నాయి. ఇది ఏదైనా ఒక మన డ్రాఫ్ట్ సంబంధించినటువంటి అప్లికేషన్స్లో మనం ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకుని యాపిల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకు వచ్చినటువంటి రైటింగ్ టూల్స్ని ఉపయోగించుకుని మనం మన డ్రాఫ్ట్ని కస్టమైజ్ చేసుకునే విధానం, ప్రొఫెషనలైజ్ చేసుకునేటువంటి విధానం. ఇంకా ఇదే కాకుండా మనం మెయిల్లో కూడా మనకు వచ్చినటువంటి మెయిల్స్ని పెద్ద మెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఈ విధంగా ఓపెన్ చేసుకుని ఆ ఓపెన్ చేసుకున్నటువంటి మెయిల్ అంతా చదవకుండా ఇక్కడ మనకి రైట్ సైడ్లో కనిపిస్తున్నటువంటి సమ్మరైజ్ బటన్ని మనం క్లిక్ చేసుకుంటే ఆ సమ్మరీని అంతా కూడా ఆ మెయిల్ యొక్క సమ్మరీని అంతా కూడా మనకి ఈ విధంగా సమ్మరైజ్ చేసేసి మనకు చూపిస్తుంది. తర్వాత మనకి ఆ మెసేజ్ యొక్క సమ్మరీని మనం తెలుసుకున్న తర్వాత మన తీరుకులా మెసేజ్ని పూర్తిగా చదువుకుని దానికి సంబంధించిన రిప్లైలు ఇవ్వడమా లేకపోతే దానికి సంబంధించినట్టు మనం ఏం చేయాలో అది చేయొచ్చు అనమాట. ఈ విధంగా మనం మెయిల్ యాప్లో కూడా ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ మెసేజెస్ని సమ్మరైజ్ చేసుకోవడము, వాటిని క్లుప్తంగా చదువుకుని అర్థం చేసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఇప్పుడు బిజీ లైఫ్లో మీరు ఉన్నప్పుడు మీరు ఆ మెసేజ్ అంతా చదివి అర్థం చేసుకోవడం కన్నా సమ్మరైజ్ అని చెప్పేసి మనకి క్లిక్ చేసుకుంటే ఆ సమ్మరీని ముందు మనం చదువుకుని ఆ మెయిల్ యొక్క సారాంశాన్ని అర్థం చేసుకోవడం కుదురుతుంది. ఏ మెయిల్లో అయినా సరే ముందు మనం ఆ మెయిల్ని క్లిక్ చేసినప్పుడు అందులో పెద్ద డ్రాఫ్ట్ ఉంటే కనుక ఇక రైట్ సైడ్లో మూల సమ్మరైజ్ అని చెప్పేసి ఒక మనకి బటన్ ప్రత్యక్షం అవుతుంది. ఆ సమ్మరైజ్ ఆప్షన్ ద్వారా మనం మెయిల్ని సమ్మరైజ్ చేసుకోవడానికి వీలు కుదురుతుంది యాపిల్ ఇంటెలిజెన్స్ ద్వారా. ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ కేవలం ఈ MacOS Sequoia 15.1 బీటా వర్షన్లో మనకి ఇస్తున్నారు. దీంతో ఇంకా 15.1, 2, 3 ఇలాగ బీటా వర్షన్స్ అప్డేట్ అవుతున్న కొద్దీ కొత్త ఫీచర్స్ మనకి ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకు అందుబాటులో వస్తాయి. ముఖ్యంగా ఏంటంటే మీకు మీ సిస్టంలో, మీ మ్యాక్ సిస్టంలో ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఎనేబుల్ అవ్వాలి అంటే నేను మీకు ఒక వీడియో కూడా చేసి చూపించాను. యూఎస్ ఇంగ్లీష్లోకే ఉండాలి మన లాంగ్వేజ్, సిరి లాంగ్వేజ్ అలాగే సిస్టమ్ లాంగ్వేజ్ కూడా యూఎస్ ఇంగ్లీష్లోకి ఉండాలి. ఇంగ్లీష్ ఇండియా ఉంటే కనుక యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ మనకి ఎనేబుల్ అవ్వు. మీరు మీ సిస్టమ్ లాంగ్వేజ్ని బీటాకి అప్డేట్ అయిన తర్వాత 15.1 Sequoia బీటాకి అప్డేట్ అయిన తర్వాత మీరు మీ సిస్టమ్ లాంగ్వేజ్ని ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ కింద మార్చుకోండి. అలాగే సిరి లాంగ్వేజ్ని కూడా ఇంగ్లీష్ యూఎస్ కింద మార్చుకుంటే మీకు మీ సిస్టంలోకి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఎనేబుల్ అవుతాయి. ఇంకొక కీ ఫీచర్ ఏంటంటే యాపిల్ ఇంటెలిజెన్స్ తోటి సిరిని మనకి ఇంతకన్నా ఇదివరకటి కన్నా మెరుగ్గా మనం ఆర్గనైజ్ చేసుకునేటువంటి అవకాశం వచ్చిందనమాట. ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఇక్కడ చూడండి సిరి ఐకాన్ కనిపించేది ఇప్పుడు యాపిల్ ఇంటెలిజెన్స్ ఐకాన్ కింద దాన్ని మార్చారు. దాని మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఈ సిరి ఏదైనా టైప్ చేయమని అడుగుతుంది. దీంట్లో మనం రకరకాలైనటువంటి కొత్త ఫీచర్స్ని కూడా మనం రకరకాలైనటువంటి సెర్చ్ ఆప్షన్స్ని మనం టైప్ చేసి రిజల్ట్స్ తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సిరిలో లాఫింగ్ ఫొటోస్ ఆఫ్ బిల్ క్లింటన్ అన్నాం. దీన్ని మనం సెర్చ్ చేసినప్పుడు బిల్ క్లింటన్ నవ్వుతూ ఉన్నటువంటి ఫొటోస్ అన్నీ కూడా మనకి ఈ విధంగా వస్తాయి. అదేవిధంగా మోడీ ఫన్నీగా చేస్తున్నాను డ్యాన్సింగ్ ఫొటోస్ ఆఫ్ మోడీ అని నేను కొట్టాను. అంటే మోడీ ఎక్కడైనా సరే ఏదైనా సందర్భంలో ఈ విధంగా ఉన్నటువంటి దానికి అంటే డ్యాన్సింగ్ ఫేసెస్ అనేటువంటి ఈ విధమైనటువంటి ఫేసెస్ అన్ని సెట్ చేసుకుని మనకి తీసుకొచ్చి చూపించింది. ఈ విధంగా మనం రకరకాల ఫొటోస్ని కూడా మనం రెడ్ ఫ్లవర్ గార్డెన్ ఫొటోస్ అన్నాం అనుకోండి.
ఈ విధంగా రెడ్ ఫ్లవర్ గార్డెన్ ఉన్నటువంటి ఫొటోస్ అన్నీ కూడా మన ముందుకు తీసుకొచ్చి చూపిస్తుంది. ఈ విధంగా ఫొటోస్ సెక్షన్లో కానీ రకరకాలైనటువంటి మీరు చాట్ జీపీటీకి సంబంధించినటువంటి కీ ప్రాబ్లమ్స్ని కూడా చాట్ జీపీటీకి సంబంధించినటువంటి రకరకాల క్వశ్చన్స్ని కూడా మీరు మీకున్నటువంటి ఇంటెలిజెన్స్ని బట్టి మీకున్నటువంటి అనుభవాన్ని బట్టి దాన్ని మీరు సిరిని అడిగితే దానికి సంబంధించిన రిజల్ట్స్ని కూడా మీకు ఇస్తుంది. అది మీకున్న పరిజ్ఞానాన్ని బట్టి దానికి తగ్గట్టుగా సిరిని ఇక్కడ మనం వాడుకోవడానికి యాపిల్ ఇంటెలిజెన్స్ మనకి అవకాశం కల్పిస్తుంది. ఈ MacOS 15.1 బీటాలో వస్తుంది. త్వరలో ఇది స్టేబుల్ కింద వస్తుంది. తర్వాత 15.1లో కూడా ఇంకా అప్డేట్స్ వస్తాయి. తర్వాత MacOS 15లో ఈ అన్ని ఫీచర్స్ కూడా ఒక ప్యాకప్గా అయ్యి మనకి అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం ఒక్కొక్క ఫీచరు యాపిల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఒక్కొక్క ఫీచరు మనకి అందుబాటులోకి వస్తుంది. ప్రతి ఫీచర్ గురించిన వివరాలని నేను మీకు ట్యూటోరియల్ రూపంలో నేను అందిస్తాను. తర్వాత ఈ MacOSలో మనకి ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకు అందుబాటులోకి వచ్చినటువంటి ఇంకొక కీ ఫీచర్ ఏమిటి అంటే యాపిల్ నోట్స్ యాప్లో మనం రికార్డ్ చేసుకున్నటువంటి రికార్డింగ్స్ని వాయిస్ రికార్డింగ్స్ని మనం ట్రాన్స్క్రిప్ట్ చేసుకోవచ్చు. అలాగే iOS 18.1 బీటాలో కూడా నేను వేరే ఒక వీడియో ఐకార్డ్లో ఇస్తాను చూడండి. యాపిల్ ఇంటెలిజెన్స్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనే దానిలో భాగంగా కాల్స్ని ట్రాన్స్క్రిప్ట్ చేసుకునేటువంటి విధానాన్ని నేను చూపించాను. అదేవిధంగా ఇక్కడ మనకి నోట్స్ యాప్లో కూడా యాపిల్ నోట్స్ యాప్లో కూడా మనం ఏదైనా కాల్ని రికార్డ్ చేసుకుంటే ఇక్కడ కాల్ రికార్డింగ్ ఫీచర్ ఉంది. మనం మైక్రోఫోన్ దాంట్లో ఉన్నట్లయితే కనుక కాల్ని ఏదైనా సరే మనం రికార్డ్ చేసుకుంటే ఇక్కడ నేను ఒక మైక్రోఫోన్ తోటి రికార్డ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ సూర్యం దేవల్ల టెస్టింగ్ యాపిల్ ఇంటెలిజెన్స్ with Apple Notes program. I will transcript this message into text. స్టాప్ చేశాను. తర్వాత డన్ అన్నాను. డన్ అన్న తర్వాత దిస్ ఈజ్ సూర్యం దేవల్ల టెస్టింగ్ యాపిల్ ఇంటెలిజెన్స్ విత్ యాపిల్ నోట్స్ ప్రోగ్రామ్. ఇక్కడ మనం ఏదైతే ఉందో నేను ఒక మైక్రోఫోన్ తోటి రికార్డ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ సూర్యం దేవల్ల టెస్టింగ్ యాపిల్ ఇంటెలిజెన్స్ విత్ యాపిల్ నోట్స్ ప్రోగ్రామ్. I will transcript this message into text. ఇక్కడ నేను చెప్పినటువంటి ప్రోగ్రామ్ టెక్స్ట్ ట్రాన్స్క్రిప్ట్ అయ్యి మన ముందుకి ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. దీన్ని మనం ఇక్కడ ఐ విల్ ట్రాన్స్క్రిప్ట్ దిస్ మెసేజ్ ఇంటూ టెక్స్ట్. దాని మీద డబుల్ క్లిక్ చేస్తే సైడ్ విండోలో నేను చెప్పినటువంటి ఒక మెసేజ్ అంతా కూడా టెక్స్ట్ రూపంలో ట్రాన్స్క్రిప్ట్ అయ్యి వచ్చింది. ఒకవేళ ఇలాగే మీరు మీటింగ్స్లో ఏదైనా ఒక వాయిస్ మెసేజ్ని మీటింగ్స్లో ఉన్నటువంటి వాయిస్ మెసేజ్ని రికార్డ్ చేసుకుని దాన్ని ఇక్కడ మనం ట్రాన్స్క్రిప్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా యాపిల్ నోట్స్లోనే మీరు ఒక డిక్టేషన్ చేసి ఆ డిక్టేషన్ కూడా ఈ విధంగా టెక్స్ట్గా ట్రాన్స్క్రిప్ట్ చేసుకోవచ్చు. ఈ ట్రాన్స్క్రిప్ట్ చేసుకున్నది మళ్ళీ సమ్మరైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బటన్ ఉంది కదా చూసారా, సమ్మరైజ్ అని. ఈ రైటింగ్ టూల్స్ని ఓపెన్ చేసుకుని రైటింగ్ టూల్స్లోనే అదే మీరు ఈ డిక్టేట్ చేసిన దాన్ని మీరు టెక్స్ట్ ట్రాన్స్క్రిప్ట్ చేసుకుని దాన్ని సమ్మరైజ్ చేసుకోవచ్చు. ఇక్కడే సమ్మరీ బటన్ ఉంది. అలా కాకుండా ఫ్రెండ్లీగా ప్రొఫెషనల్గా అదే సంక్షిప్తంగా చేసుకోవచ్చు. లిస్టులు గాను కీ పాయింట్స్ గాను టేబుల్ ఫామ్లో కూడా మనం దాన్ని మార్చుకోవచ్చు. అంతేకాకుండా దాన్ని ఒకవేళ మనం మన డ్రాఫ్టింగ్లో ఏమైనా కొంచెం తేడా ఉంది అనుకుంటే రీరైట్ చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రామర్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఒకవేళ మనం ప్రొనౌన్స్ చేసినప్పుడు వచ్చినటువంటి గ్రామర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా వాటిని ఇక్కడ ప్రూఫ్ రీడ్ చేసుకునేటువంటి అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా మనం నోట్స్ యాప్లో ఏదైనా ఒక వాయిస్ మెసేజ్ రికార్డ్ చేసుకుని దాన్ని మనం ట్రాన్స్క్రిప్ట్ చేసుకుని దాన్ని మళ్ళీ రీరైట్ చేసుకుని ప్రొఫెషనలైజ్ చేసుకుని దాన్ని మనం మీటింగ్ నోట్స్ కింద ఇతరులకు పంపించుకోవడానికి వీలుంటుంది. ఈ విధమైనటువంటి ఫీచర్స్ మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ ద్వారా MacOSలోకి అందుబాటులోకి వచ్చాయి. ఎవరైతే MacOS Sequoia 15.1 బీటాని ప్రస్తుతం అప్డేట్ చేసుకుని ఉంటారో వాళ్ళకి ఈ ఫీచర్స్ అందుబాటులోకి వస్తాయన్నమాట. ఇలాంటి టెక్నికల్ వీడియోస్ మీకు అందుతూ ఉండాలి అంటే మీరు వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా సబ్స్క్రిప్షన్ బటన్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నా వీడియోలు మీకు నేరుగా మీ మొబైల్ ఫోన్లోకి అందుతాయి. మీరు ఎన్నో తెలుగు ఛానల్స్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. అదేవిధంగా నా ఛానల్ని కూడా ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. జై హింద్, జై భారత్.